రీసర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో బీసీల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 51% ఉన్న బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తే 40% ఎట్లా తగ్గారని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు కావడం లేదన్నారు. స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండా సురేఖ బీసీగా ఉండి బీసీలను మోసం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని నరేందర్ డిమాండ్ చేశారు. బీసీలకు గనుక రీసర్వే చేసినా కానీ నష్టం చేస్తారని వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే రీసర్వే చేస్తారు కానీ విశ్వాసం లేదు వీళ్ళ మీద. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా ఎవరి గ్రామాన వాళ్ళు, ఎవరి డివిజన్ల వాళ్ళు వాళ్ళ కులగణనను డిక్లరేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. ఎందుకంటే తప్పుల తడకలు సృష్టించి బీసీలకు జనాభాను తక్కువ చూపించడమే కాదు, బీసీల సంక్షేమంలో కూడా వారికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా రేపు వాళ్ళ రిజర్వేషన్ కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలో సవరణ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ను మీరు సాధింప చేసుకురావాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. ఏదైతే మీరు బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏనాడో కేసీఆర్ గారు 50% ప్రకటించి అమలు చేసి నిరూపించడం జరిగింది. మరి నువ్వు 42% స్థానిక సంస్థలలో కాదు, 42% రాజ్యాంగపరమైనటువంటి చట్టసభలలో రాజ్యాంగ సవరణ చేసి సాధించడము సులభే. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, బీసీల పట్ల నీకు ప్రేమ ఉంటే ఆ పోరాటాన్ని కొనసాగాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా మీ స్వయాన మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ ఆయనే స్వయంగా చెప్పారు, ఈ కాగితాలు చిత్తు కాగితాలు ఇవి కాలబెట్టాలని తప్పుల తడకాన్ని కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, బీసీ డిక్లరేషన్ మీకు ఒకసారి చదవాలి. ఇది పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు కానీ బీసీ కుల పెద్దలను కానీ ఈరోజు అందరినీ ఆహ్వానించడానికి కారణం, ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బీసీలకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల తడక, బీసీలను చేసేటువంటి మోసాన్ని స్వయంగా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసినటువంటి డిక్లరేషన్ ఏంటయ్యా అంటే, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్ను పెంచుతామని చెప్పడం జరిగింది. కొత్తగా స్థానిక సంస్థలలో